ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఐసెట్ 2025 రిలేటెడ్గా ఇవాళ మనకి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కదా, మరి వీటికి సంబంధించి కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ ఐసెట్కి సంబంధించి 8th and 9th ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. 8th రిలేటెడ్గా ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి మరి దీనికి సంబంధించి కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దాని రిలేటెడ్గానే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అసలు అఫీషియల్స్ ఏం చెప్తున్నారు అన్నది మాట్లాడుకుందాం. దాంతోపాటు ప్రిలిమినరీకి అలానే మనకు ఫైనల్కి రెండు కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది ఒక్కసారి అయితే మనం అయితే గమనిద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే తెలంగాణ ఐసెట్ రిలేటెడ్గా మనకు అఫీషియల్స్ ఇచ్చిన ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మీ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మెయిన్గా ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రిలిమినరీకి మీరు చూసుకున్నట్టయితే మనకు 21st June మనకు రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే ఎగ్జామ్ ఇప్పుడు మనకి 8th and 9th అయిపోతే ఇంకా మనకు ఒక 12 days టైం తీసుకొని వీళ్ళు కీ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇది కంపేర్ టు మనకు ఏపీతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు చాలా డిలేగా అయితే కీ అయితే రిలీజ్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఇలా కీ రిలీజ్ చేసిన తర్వాత మనకు ఎవరన్నా ఏదన్నా క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి, ఏదంటే ఆన్సర్స్ అఫీషియల్స్ ఇచ్చినది రాంగ్ ఉన్నాయని అబ్జెక్షన్ చేయాలనుకున్నట్టయితే మనకు 22nd నుంచి 26th వరకు టైం అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఏంటి అంటే మీరు అబ్జెక్షన్ చేయాలంటే ఒక్కొక్క క్వశ్చన్కి మీరు 500 రూపీస్ అయితే మనకు పే చేయాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇలా ఓవరాల్గా అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్కి అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనకు July 7th రిలీజ్ చేస్తామని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా మనకు ఈ యొక్క ప్రిలిమినరీకి ఫైనల్కి వచ్చేటప్పటికి మనకి ఇందాక డిస్కస్ చేసుకున్న డేట్స్లో అయితే రాబోతుంది. మోస్ట్లీ ఏదైతే ప్రిలిమినరీలో మనకు మార్క్స్ అయితే వచ్చి ఉంటాయో 95 to 99% అవే మార్క్సే మీకు ఫైనల్కి అండ్ రిజల్ట్లో కూడా రావటం అయితే జరుగుతాయి. సో ఓవరాల్గా కీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్ ఫర్దర్గా మనకు ఈ యొక్క జూలైలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి క్లాసెస్ కూడా స్టార్ట్ అయితే అవుతాయి. సో వాటికి సంబంధించి వీడియోస్ మన ఛానల్లో డెఫినెట్గా అయితే వస్తాయి. దయచేసి అవి అయితే మిస్ అవ్వకండి. కంప్లీట్గా ఏంటి అంటే మీరు ఈ యొక్క ఐసెట్ ద్వారా MBR MCAలో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో మీకు ప్రతి స్టేజ్లో యూజ్ అయ్యే వీడియోస్ అయితే రాబోతున్నాయి. కౌన్సిలింగ్ ఎలా కంప్లీట్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఒకవేళ డాక్యుమెంట్స్ లేకపోయినట్టయితే ఆల్టర్నేట్గా ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి, అలా మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మనమైతే గైడ్ చేయబోతున్నాం. సో కంప్లీట్గా ఫర్దర్గా ఏవైతే వీడియోస్ వస్తాయో అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ రిలేటెడ్గా లింక్ అయితే ఉంది. ఏదైనా ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు క్విక్గా షేర్ చేయడానికి అది హెల్ప్ అయితే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.